హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంటర్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ 1 lakh పైగానే మనకి శాలరీస్ అయితే ఉన్నాయి. కొన్ని పోస్టులకి అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, లైక్ చేసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన పోస్టులన్నీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఎప్పటి నుంచి అంటే మనకి June 21 నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి July 19th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఈ యొక్క పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చండి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 32 years వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకొని మనకి జాబ్ వచ్చినట్లయితే Level 1 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 18,000 అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ ఇస్తారు కాబట్టి మనకి 35,000 పైగానే మనం సాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి Level 4 ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి 81,100 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 40,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. దాని మిగతా డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందో ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఎంత శాలరీ ఉంటుంది, ఏజ్ లిమిట్ 18 నుంచి 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. దానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ లేనట్లయితే నేను చెప్పిన వాటికైతే అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. Level 10 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 56,100 నుంచి 1,77,500 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు బేసిక్ పే. మనకి దాంతోపాటు చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి బేసిక్ పేనే 1 lakh అన్ని అలవెన్సెస్తో పాటు మనకు 1 lakh పైగా మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. 18 నుంచి 40 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళైతే, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. మిగతా పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే మనకి ఒక పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసి మనకి అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మాస్టర్ డిగ్రీ చేసి 55% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్కి అయితే మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం
జరిగింది. అలాగే గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి మనకి దీని డీటెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్టులకు చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఎనీ డిసిప్లిన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఏ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసినా అంటే ఒక బీటెక్ చేసినా అలాగే బీఫార్మసీ చేసిన డిగ్రీ చేసిన ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంగ్లీష్లో అయితే ఒక స్పీడ్ వచ్చేసి 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. హిందీలో కూడా సేమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకి ఒక టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో వచ్చేసి పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. మనకి ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీలో వచ్చేసి పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలిగితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఒక బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఓకేనా, అంటే బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ చేసిన బీఫార్మసీ చేసిన డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. హిందీలో వచ్చేసి పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలిగితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఒక 10+2 సైన్స్ స్ట్రీమ్లో 10+2 కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ యొక్క క్వాలిఫికేషన్ లేదు అంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్తో పాటు మనకి ఒక ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఫీజు వచ్చేసి గ్రూప్ ఏ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ బి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి, అప్లై అయితే చేసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే టైర్ 1 టైర్ 2 విధానంలో అయితే ఉంటుంది. దాని సిలబస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కనీసం 20 నెంబర్స్ కన్నా మాకు సిలబస్ కావాలి అని చెప్పేసి కింద కామెంట్ చేస్తే తప్పకుండా అయితే వీడియో చేస్తాను మీకోసం. ఒకవేళ మీ సపోర్ట్ ఉంటేనే కదండి నేను కూడా చేయగలను. కాబట్టి 20 నెంబర్స్ కనీసం మాకు సిలబస్ కావాలని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా అయితే మీకు కోసం సిలబస్ ఏమేమి ఉంటుంది అని చెప్పేసి అయితే నేను వీడియో చేస్తాను. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ టైర్ 1 టైర్ 2 విధానంలో అయితే ఉంటుంది. ఏ యొక్క సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా డీటెయిల్గా అయితే చెప్తాను. మీరైతే కామెంట్ అయితే చేయకుండా మర్చిపోకండి. అలాగే మనకి ఒక రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ కూడా మనకి ఒక పోస్టులను బట్టి అయితే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగిందనమాట. పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూపు వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.